వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య కళ్యాణ మండపంలో వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి అమర్నాథ్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పరసారత్నం, సూర్యారావు, టీడీపీ ప్రముఖులు అజీజ్, నరసింహ యాదవ్, గంగోటి నాగేశ్వరరావు, పులికల రాజేశ్వరరావు, రామచంద్ర నాయుడుతో పాటు పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు చంద్రమోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేశారు. పనిచేసినప్పటికీ కూడా వాళ్ళ యొక్క దుష్టపాలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనం గెలవలేకపోయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క అధర్మ పాలన కానీ దుష్టపాలన కానీ వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి మనీ ధనబలం కానీ అదేవిధంగా మంత్రులు చేసినటువంటి కుతంత్రాలు కానీ ఈ వాలంటరీ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మనం చాలా విపులంగా మనకి ఎక్స్పీరియన్స్ అయింది. లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలు ఒకటి కాదు రెండు కాదు. వాళ్ళు రాష్ట్రాన్ని ఒకవైపు దోచుకుంటూ ఆ దోచుకున్నటువంటి డబ్బులు ప్రజలకు పంచిపెట్టడానికి ఈ ఎలక్షన్స్ ఉపయోగించుకోవడం కొంత అయితే, అదేవిధంగా ఎవరు చూసినప్పుడు కూడా పరిపాలనలో దోచుకున్న వాళ్ళే తప్ప దాచుకున్న వాళ్ళే తప్ప ప్రజలకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు సమకూర్చినటువంటి సందర్భం కాపాడారు. ఇంకా ఇటువంటి సందర్భాల్లో స్థానిక ఎన్నికలు వచ్చాయి. స్థానిక ఎన్నికల్లో మనం కూడా పోరాడాలి. చాలా పోరాడినప్పటికీ కూడా మనం విజయం సాధించలేకపోయాం. దాన్ని ఎవరు కూడా చింతించవలసినటువంటి అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు కూడా మన అధికారంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ రోజు కూడా మనమే విజయం సాధించాం. కానీ ఆ రోజున మన ధర్మ పరిపాలన అందించి ధర్మంగా గెలిచాం. వీడు అధర్మంగా గెలుస్తున్నాం. అంచేత ఆ ఎక్స్పీరియన్స్ మన ముందు ఉన్నప్పుడు ఈ రోజున పార్లమెంట్ ఎన్నికలు వచ్చి బై ఎలక్షన్ తిరుపతి కనబాగ లక్ష్మి గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థి. బాగా అనుభవం ఉండడమే కాకుండా ఆవిడ పార్లమెంటు సభ్యులుగా, కేంద్ర మంత్రిగా చాలా కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఆవిడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం చాలా సౌమ్యం కలిగినటువంటి ఒక అభ్యర్థి. ఈనాడు మీ అందరి ముందుకు వచ్చి మన అందరి సహకారం కావాలని కోరినప్పుడు పార్టీ కూడా ఆవిడకి టికెట్ ఇచ్చి ఈనాడు మీ దగ్గర ముందు పంపించినప్పుడు మీరు ఆవిడకి మనస్ఫూర్తిగా ఏ పరిస్థితులు ఎదురొచ్చినప్పటికీ కూడా కనబాగ లక్ష్మి గారిని గెలిపించుకునేటువంటి బాధ్యత మన అందరిదాన్ని కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా మనం తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు మనం చంద్రబాబు చెప్పినట్టుగానే ఈరోజు మనం అనేక కార్యక్రమాలు చేశాం. రాష్ట్రాలను బాగు చేయాలి, రాష్ట్రాల్లో ఒక భారతదేశంలో ప్రపంచంలో ఒక ప్రధానమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో మన నాయకులు పనిచేశాం. కానీ దురదృష్టం మనం 2019లో ఓడిపోయాం. ఓడిపోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టు పరిపాలించడమే కాకుండా రాష్ట్ర ఖజానాను దోచివేయడం, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి సహజ వనరులన్నీ కూడా వాళ్ళ నాయకులు, వాళ్ళ మంత్రులు వాళ్ళు కూడా శుభ్రంగా దోచేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. నామినేషన్ చేసినాడు మహాబలిపురం ఐలాండ్స్లో పెట్టి హ్యాపీగా బాగా చూస్తున్నాడు సార్. అందరి నుంచి హ్యాపీ తీసుకొచ్చాడు. ఇందున్న ఎలక్షన్ బ్రహ్మాండంగా చేశాడు. తర్వాత సంగతి తర్వాత ఈ బెదిరింపులు కదిలింపులు అన్నీ ఉన్నాయి. అన్నీ వస్తు పట్టడానికి ఫుల్ స్టాప్ పెట్టే రోజు వస్తుందని చెప్పి నేను మాట్లాడుకోవడం జరిగింది. ఇది ఈరోజు ఇక్కడ మీ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారో మాకు అర్థం కాదు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటారు క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన ఇవ్వాల్సినటువంటి నేను అడిగే ఏమీ లేదు.
ఈయన చేసే పనులకి నువ్వు ఎందుకు ఇటు చేస్తున్నావని వాడు అడిగే పని. మేము మన 18వ ప్రోగ్రామ్ తిరుపతిలో మేమందరం కలిసి, అంటే యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ వస్తుందని తెలియక అందరం కలిసిపోయి ఒక మెమోరాండం సబ్ కలెక్టరేట్ ఆఫీస్ లేదు, తిరుపతి పార్లమెంట్ కేంద్రం అని చెప్పి అందరం వెళ్ళాలా. ఎన్ఆర్ఈజిఎస్ మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఎన్ఆర్ఈజిఎస్ పథకం, గ్రామీణ పథకం, భారతదేశంలో మారుమూలు కూడా ఒక పేదలు కూలోళ్ళు పనిచేసి వాళ్ళకి కడుపు నింపే పథకం. ఎన్ఆర్ఈజిఎస్ 2018 నుంచి గ్రామాల్లో 19 జనవరి వరకు మన రాష్ట్రంలో చేసిన పనులకి కేంద్ర ప్రభుత్వం 2019 ఏప్రిల్లో 300 చిల్లర కోట్లు, జూన్లో 600 చిల్లర కోట్లు, ఆగస్టు 700 చిల్లర కోట్లు, 150 కోట్లు జీవో ఇచ్చింది చాలా స్పష్టంగా. ఇప్పుడు కూడా కృష్ణ గారికి చూపించిన ఏమిచ్చింది, మీకు ఈ డబ్బు రిలీజ్ చేశాము, చేసిన రోజు 3 రోజులు టైం, 3 రోజుల లోపల మీరు డబ్బులు మీ 25% రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కూడా కలిపి రిలీజ్ చేయాలా, కింద పే చేయాలా, పాత పనులకి మీరు చెల్లింపులు జరపాలా. అట్లా జరపకపోతే మీకు 12% పెనాల్టీ వేస్తాము. అట్టి కూడా మీరు చెల్లింపులు జరపకపోతే మీకు ఇంకా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం ఆపేస్తాము. 3 జీవోలు మీరు విడుదల చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోతుంటే, 1.5 సంవత్సరం పనిచేసినప్పటి నుంచి 2.5 years అయిపోతుంటే, అక్కడున్న చిన్న చిన్న గ్రామాల్లో చేసిన 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు కుమిలిపోతుంటే ఏం చేస్తున్నావు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి అడుగుతున్నా. ఆయనకు ఒక రకంగా మంచి శాస్త్రం జరిగింది. ఇటువంటి పరిస్థితులు మనుషుల్ని ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్తున్నాడు, ప్రివిలేజ్ కమిషన్ లో శాసనసభలో పోనీకి నిలబెడతారంట. ఏమనుకుంటున్నారు నేను అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నారని చెప్పి అడుగుతున్నా. ఇవన్నీ మనం చూసిన తర్వాత నాకు ఈరోజు గూడూరులో చెప్పారు వాలంటీర్. ఏంటి వాలంటీర్? వంకాయ మీరు ఒక నాయకుడు మీ ముందు 100 మంది వాలంటీర్ నిలబడే దమ్ము వాళ్ళకు ఉందా అని చెప్పేసి అడుగుతా ఉంటా. మీరు పోయి అయ్యా అమ్మ అక్క ఈ జరిగినవన్నీ చెప్పుకోవడం, కూర్చోవడం, గడ్డం కట్టుకోవడం, అవసరమైతే కాలు పట్టుకోవడం, ఒప్పించడం, మెప్పించడం. ఈరోజు ఏంటి, నేను మన వెంకటగిరికి ఇక్కడికి వచ్చినప్పుడు మైక్ లో మాట్లాడుతూ ఉంటాను చెప్పిన దగ్గరికి, మా టైంలో 80 రూపాయలు ఉంది పామాయిల్, ఇప్పుడు కేజీ 145 అన్న. ఎందుకు దిగానే ఆర్డర్ వచ్చి ఏందన్నా మీరు అంటే చెప్తారు, 160 రూపాయలు సీసా కొనుక్కు వచ్చి నేను లీటరు కేజీ 160 రూపాయలు అంటే 80 రూపాయలు 160 రూపాయలు, 50 రూపాయలు క్వార్టర్ 190 రూపాయలు అన్ని ఈ వాలంటీర్స్ నీ ఆధార్ కార్డు మనకు తీసుకోవాలి. ఓటు వేయాలంటే ఆధార్ కార్డు నంబర్ రాసేసుకుంటారు, నీ ఓటు నంబర్ రాసేసుకుంటారు, ఈ కార్డు రాసేసుకుంటారు నంబర్, నీ ఓటు నంబర్ రాసేసుకుంటారు. నువ్వు ఎవరు కేసు తెలుసుకోవాలి. రేపు ఉదయం నుంచి నీకు అమ్మఒడి తాతబడి మొత్తం అయిపోతాయి అని చెప్పేసి గిరిజనుని భయపెట్టేస్తున్నాడు, చదువురాని పేదోడిని భయపెడతాడు, ఎవరైనా ఇండస్ట్రియల్ ప్లాంట్ ఉంటే భయపెట్టేస్తాడు. నేనేమంటానంటే మీకు ప్రధానంగా మన కర్తవ్యం రేపు ఎలక్షన్, ఇది ఈవీఎం, ఇదేమి బ్యాలెట్ కాదు, ఈవీఎం విషయం. 2 అక్కడ కెమెరాలు ఉన్నాయి. 3 ఆ భగవంతుడు దిగొచ్చిన ఈవెన్ పోస్ట్ బ్యాలెట్ పేపర్ అయినా, ఈవీఎంఏ కాదు, మొన్న పంచాయతీ అయినా, నిన్న మున్సిపాలిటీ అయినా, ఆ భగవంతుడి దిగొచ్చిన ఎవరు ఓటేసారు తెలియదు. మిమ్మల్ని అమాయకులు చేసి భయపెడుతున్నారన్నా. మీరు భయపడాల్సిన అవసరం లేదు, చెప్పి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇది ఈ ప్రభుత్వం అటు బీజేపీ
ఇటు వైసీపీ సమాధానాలు చెప్పుకోగల ఓటర్స్కి మీ ప్రభుత్వంలో జరిగిన నష్టాలు, కష్టాలు, ఆర్థిక నష్టాలు, ప్రజల మీద భారం అన్నిటికీ మీరు సమాధానం చెప్పుకోవాలి. మనకి మంచి అభ్యర్థి మనబాబు లక్ష్మి గారు, ఆమె కెరియర్, ఆమె బ్యాక్గ్రౌండ్, మన కోట మండలం కోడలు, వెంకటపాడు కోడలు, మన జిల్లా కోడలు, 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యురాలుగా మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఈరోజు మన ముందుకు వస్తుంది. మనందరం ఆమెను జరిగితే 2-3 గంటల్లో 1000 మంది 1500 మంది మీరు కూర్చొని చేసుకుంటాం. జిల్లాలో ఏదైనా జరిగిన సంఘటన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు, ప్రజలకి ఏదైనా జరిగితే జిల్లా స్థాయిలో కొన్ని వేల మంది పోయి కూర్చొని ముట్టడించే పరిస్థితికి వాళ్ళని తెచ్చుకోవద్దని చెప్తున్నా. మన అందరూ సంఘటనగా ముందుకు పోతాం. అందరూ ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఏర్పాటు చేస్తున్నాం. చాలా మంది పెద్దలు మాట్లాడారు. ఇప్పుడే మన పార్టీ అభ్యర్థులు కూడా చాలా విషయాలు మీతో మాట్లాడారు. ఈరోజు కనబాల లక్ష్మి గారి గురించి ఈ జిల్లాలో కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆమె 4 దఫాలు పార్లమెంట్ సభ్యురాలుగా, 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఈ జిల్లాకు ఎన్నో కార్యక్రమాలు చేయడం, ఈరోజు ఒక అనుభవం కలిగినటువంటి వారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సమయంలో ఇటువంటి కష్టకాలంలో, ఈ రాక్షస పాలనలో ఇక్కడ పోటీ చేయడానికి ధైర్యంగా మహిళా అభ్యర్థులుగా ముందుకు రావడం నిజంగా కూడా ఆమెను మనమందరం కూడా అభినందించాలా. ఆమెకు మనమందరం కూడా సహకరించి గెలిపించడానికి మనం ముందుండాలని చెప్పి సందర్భంగా కూడా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ రాష్ట్రంలో, కేంద్రంలో మనం అధికారం లేదు. ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మనకేం ఉపయోగాలు ఉన్నాయనేది ఆమె 2-3 విషయాలు చెప్పారు. గతంలో 2019 ఎన్నికల గురుపు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ఊరూరు తిరిగి 25 గెలిపించండి, కేంద్ర ప్రభుత్వంలో ఎవరైనా చొక్కా పెట్టి నేను ప్రత్యేక హోదా చేస్తానన్నాడు. ఈరోజు 22 మందిని గెలిపించి పంపించారు. పాప 22 మంది ఇక్కడైనా రాష్ట్రంలో కనపడితే మాకు అప్పుడప్పుడు ఊర్లో అయినా గావు తప్పి రాత్రిపూట పోతే మన పైకి విపరీతంగా వచ్చేస్తాయి, అరుస్తారు. ఆ కార్యక్రమం రాష్ట్రంలో చేస్తారు. కేంద్రం లేకపోతే ఎవరైనా ముందు మీద కొడితే కోప కింద పెట్టుకొని కుయ్యో 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 వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం చేస్తారు. అంటే మీకు అర్థమైంది అనుకుంటా ఏం జరుగుతుంది, ఏం చేశారు. అటువంటి వాళ్ళకి మనం ఓటేయాలా? ఈరోజు మాట తప్పను మడం తెప్పని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో భారతదేశంలో ఏ మెసేజ్ ఈ యొక్క నియోజకవర్గంలో నుంచి ఇవ్వాలనేటువంటి విషయాన్ని ఈరోజు పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి చెప్పమని చెప్పి సందర్భంగా నేను అందరూ దృష్టికి తెస్తా ఉన్నాను. వెంకటగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి అరాచకాలను తెలుసుకొని మీకు అందరికీ అండగా మేముంటాము, మీరు జెండా పట్టుకొని ముందుకు పదండి అని మీకు ధైర్యం చెప్పడానికి వచ్చేటువంటి పాలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు యనమల రామకృష్ణ గారు, మరి ఒక పాలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు నా సోదరులు గొల్లపల్లి సూర్యారావు గారు, మరి ఒక మాజీ మంత్రివర్యులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు, సోదరులు మాజీ మంత్రివర్యులు పర్సారత్న గారు, నెల్లూరు మాజీ మేయర్ సోదరులు అజీజ్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ సోదరులు చంద్రబాబు యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, నా ముందున్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు, మీకు అందరికీ మేము ఉన్నాము అని చెప్పని మనోధైర్యం చెప్పడాకని చెప్పని ఈరోజు ఈ డాష్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కావడం జరిగిందని మనం చేసుకుంటూ
ఈరోజు ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినటువంటి మా పత్రికా సోదరులకి అందరికీ కూడా తిరుపతి పార్లమెంట్కి జరుగుతున్నటువంటి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఎన్నికల బరిలో ప్రధానంగా 3 పార్టీలు ఉంటాయి. ఒకటి మన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ, మన నాయకుడు ఎన్నిక చేసినటువంటి అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై పనబాక లక్ష్మణ్ నేను పోటీ చేస్తున్నాను. అలాగే వైఎస్ఆర్ పార్టీ ఆయన తెలిసి గురుమూర్తి గారి నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఒక పార్టీ బీజేపీ, మనకి ఇంకా అభ్యర్థి ఎవరు తెలియలేదు. కానీ ప్రధానంగా ఈ 3 పార్టీల మధ్యనే మనకి ముఖ్యంగా మనం ఎన్నికల కోసం ప్రచారం కోసం వెళ్ళినప్పుడు మనం అడగవలసినది ఏంటి? ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పని స్వయంగా ఒక ప్రధానమంత్రి తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఆ రోజున చెప్పడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. అంతేకాకుండా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పని ఎంతో పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి మన యొక్క స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి కూడా సిద్ధపడిన పార్టీ బీజేపీ పార్టీ. పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ ని చేస్తే ఈరోజు దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ముఖ్యంగా ఈరోజు చూడండి, పెట్రోల్ ధర ఎంతుంది, గ్యాస్ ధర ఎంతుంది, ఇవన్నీ ఎవరి వల్ల ఈ రేట్లు పెరిగాయి అనేది ఒకసారి ఆలోచించాలి. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఒక గడ్డి పోతగా తీసేసి స్వయంగా అమరావతి రాజధానికి ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటి మన ప్రధానమంత్రి దాన్ని ఊసే ఎత్తకోకుండా ఈ రోజున ఎన్నికల బరిలో బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థులు పెడతారు. మీకు ఎందుకు వెయ్యాలయ్యా ఓట్లు అని చెప్పని మీరందరూ నిలదీసే సమయం మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినందుకు నీకు ఓటు వేయాలా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేసి మా అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ రోడ్డు మీద పడే విధంగా ఈ రోజున నువ్వు చేస్తున్నందుకు అత్యంగా ఎంపీలు ఇవ్వండి. మా పార్టీ చొక్కా పట్టుకొని ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన ఆ రోజు ఎన్నికల్లో చెప్పిన పార్టీ ఏ రోజన్నా పార్లమెంట్లో ఈ విషయం ఎత్తిందా అని చెప్పండి. స్టీల్ ప్లాంట్ గురించి ఉద్యమాలు చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్తామంటే అప్పటికప్పటికే అక్కడ నిరాహార దీక్షలు కూర్చున్నాయని లేపేసి అక్కడంతా హడావిడి చేసి తర్వాత మీరు పాదయాత్ర చేసి అదొక డ్రామా సృష్టించి దాన్ని అడ్డుకునే శక్తి మీకున్నా కూడా ఏమి తెలియనిలాగా చూస్తున్నటువంటి ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలా అని చెప్పి మీరు అడగాలని నేను మాట్లాడతాను. మన చిన్నపిల్లలు అడుగుతారు, నాన్న ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏంటి? అమ్మ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడ? మనం ఎవరైనా సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నామా అని చెప్పని ఒకసారి ఆలోచించండి. మీరు అడగండి ఓటర్లకు వచ్చిన కాని పార్టీని ఎందుకు వేయాలి బాబు? మన రాజధాని ఏంటో చెప్పండి, వేస్తాము. ఈ రోజు కూడా రాజధాని ఏంటో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాము. పప్పు, ఉప్పు, ఆఖరికి మీరు చూడండి ఇసుకని కూడా మనకు అందుబాటులో లేకుండా అందులో మన ప్రాంతంలో ఇసుకంటే అసలు ఎంత ఉంటుంది మీకు అందరికీ తెలుసు. అటువంటి ఇసుకని కూడా మనకు అందుబాటులో లేకుండా చేసి అనేకమైనటువంటి కూడా
ఇచ్చాడు. ఎవరైనా కూడా ఓటు హక్కుతో ఏదైనా చేయొచ్చని చెప్పి ఆయన ఒక హక్కు ఇచ్చాడు. అలాగే ఎవరైనా కూడా చట్టసభల్లో లేకపోతే ఈ లోకల్ బాడీస్లను పోటీ చేయొచ్చని చెప్పి ఆయన రాజ్యాంగాన్ని రాశాడు. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా అని చెప్పి ప్రశ్నించండి అని చెప్పని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అభ్యర్థులే నామినేషన్ వేయడానికి లేదు, నామినేషన్ వేసినాక 22 మందిని ఆయన కోడి పిల్ల కాపాడుతున్నట్టుగా కాపాడుకొని పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి ఆలోచించండి. నేను మనవి చేస్తాను. యనమల రామకృష్ణ గారికి, అలాగనే మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, అలాగనే అమర్నాథ్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారికి, అలాగనే సూర్యారావు గారు మాజీ మంత్రివర్యులు, అలాగనే వెంకటరత్నం గారు మాజీ మంత్రివర్యులు. మరి ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ముఖ్య ఇంపార్టెంట్ లీడర్ ఈరోజు మన అభ్యర్థి శ్రీమతి పనబాక లక్ష్మి గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, నెల్లూరు జిల్లాకే ఒక పేరు, మంచి పేరు తెచ్చిపెట్టిన వ్యక్తి. ఈరోజు రాజకీయ సంక్షోభం ఉంది ఆంధ్రప్రదేశ్లో. మనం అనేక ఎన్నికల్లో పోటీ చేశాం, అయితే అనుకున్న ఫలితాలు రాలేదు. అవన్నీ కానీ ఒక మబ్బు లాంటివి, శాశ్వతం కాదు. ఈరోజు ప్రజలు ఆలోచన కావచ్చు, ప్రజలు కోరిక కావచ్చు, ఒక ఘన పదార్థం కాదు, అట్నే ఉండిపోవడానికి ఎల్లప్పటికీ. ఈరోజు ఇంత సంక్షోభంలో కానీ ఒక మాజీ మంత్రిగా పనిచేసి ఈ దేశానికి మరి ఈరోజు ఈ సంక్షోభంలో నేనుంటాను, తెలుగుదేశం పార్టీకి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడతాము, మన తెలుగు వారి సత్తా చూపించాలి అని ఈరోజు ముందు వచ్చిన అక్కగారికి ప్రత్యేకంగా నేను సాక్రిఫైస్ పోరాడడానికి ముందు వచ్చారు. ఇప్పుడు మన వంతు ఉంది, మనం చేయాల్సిన పని ఉంది. ఈరోజు మేము కోరేది ఒకటి, ఈ ఎన్నికలు రిజల్ట్స్ చూసి ఎవరు కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక మాయ, ఇది ఒక భయ ఆందోళన గురి చేసిన ఎన్నికలు, దౌర్జన్యాలు చేసిన ఎన్నికలు. ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికలు నామినేషన్ వేసే ముందే అభ్యర్థులు తీసుకొని దాపెట్టుకోవాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉండదు. ఇక్కడ ఉండే నాయకులందరూ కానీ మీకోసం ఎల్లప్పుడు కానీ మేము ఉంటాము. 24 గంటలు ఏ సమయంలో మీరు కోరితే ఆ సమయంలో మీ ఎదురు ఉంటామని తెలియజేస్తాం. ఎన్నికలు పెట్టాం, మున్సిపాలిటీలో కూడా 22 మందిని పెట్టి మనం పోరాటం చేశాం. అయితే దురదృష్టవశాత్తు ఇక్కడ వాలంటీర్లు వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి మీకు వచ్చేటువంటి పెన్షన్ కానీ అన్ని కూడా రావని చెప్పి వాళ్ళకి రకరకాలుగా చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐలు కావచ్చు, సిఐ కావచ్చు, బూత్లో ఓటింగ్ ఇచ్చారు. మన వాళ్ళందరినీ కూడా బయట పంపించి వాళ్ళే వేస్తున్నారు. ఇంత దుర్మార్గం, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నా, ఏ టైంలో అయినా కానీ మనం పోరాడితే మనం సక్సెస్ అవుతాం. పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరి పార్లమెంటు ఉప ఎన్నికలు రావడం, సోదరుమణి పనబాక లక్ష్మి గారిని మాజీ మంత్రివర్యులు మరి మన జిల్లాకి ఎంతో సేవలు చేశారు. మీ అందరూ కూడా తెలుసు. ప్రతి ఒక్కరూ కూడా ఇది మన ఓటుని మనం వేయించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి గడపకి వెళ్ళి మనం క్యాన్వాస్ చేసుకొని పోలింగ్ చేసుకోవాలని చెప్పి అందరూ తెలియజేస్తా ఉన్నాం.
మండలాల్లో కూడా మీకు ఎక్కడైతే ఏవైతే అవసరాలు ఉంటాయో నేను కూడా వస్తాను. పోలీసులు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా వాళ్ళు కట్టుకోవాలని చెప్తున్నారు. వాలంటీర్లు చెప్పేటి కూడా నమ్మద్దని చెప్పని కూడా మనం ప్రతి ఒక్కరికి చెప్పాలి. పోలీసులు బెదిరిస్తే కూడా మనం బెదిరిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం కూడా ప్రైవేట్ కేసు వేయచ్చు. ఒకటి రెండు ప్రైవేట్ కేసు వేసామంటే మళ్ళీ మన జోలికి కూడా రాదు వాడు. అందుకని ఇవన్నీ కూడా మేము చూస్తాం. మీరు మండలాల్లో గట్టిగా ప్రతి పంచాయతీలో కూడా గడప గడపకి వెళ్ళి మనం ఓట్లు వేయించుకోవాలని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఓటు తాగలేదని కూడా ఆయన రిపోర్ట్లో. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా స్టేట్ పార్టీ గమనిస్తూనే ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి ప్రతి ఇంటికి వెళ్ళి మనం మన క్యాండిడేట్ పరమాత్మ లక్ష్మి గారు సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పని మీరందరూ కూడా అడగాల. మనం రేపు 17వ తారీఖు జరపే ఎన్నికల్లో మనం మంచి మెజారిటీ తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. టౌన్లో కూడా సిఐ కొన్ని ఇబ్బందులు పెట్టాడు. మనం కూడా ఎదుర్కొన్నాం. అరెస్ట్ చేసి మన స్టేషన్ గారు పోతే మళ్ళా ఇక్కడ డిస్టర్బ్ అవుతుందని చెప్పి వదిలేసాం. ఇక మీద ఏది కూడా వదిలిపెట్టేది లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ ధైర్యంగా ముందుకు రావాలని చెప్పి కూడా పిలుపునిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై తెలుగుదేశం.